నమస్తే. నేను ఈరోజు దుబ్బాక మండల హెడ్ క్వార్టర్లో ఏరియా హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్లో ఉన్నాను. ఈ ఏరియా హాస్పిటల్ 2021లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 100 బెడెడ్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల సర్జరీలు, అన్ని రకాల స్పెషలిస్టులు, తర్వాత ఓవరాల్గా మనం ముచ్చట చెప్పుకోవడానికి వస్తే ఒక రోజు 400 నుంచి 500 ఓపీ, జనరల్ మెడిసిన్ కావచ్చు, జనరల్ ఫీవర్స్ కావచ్చు, అవి యావరేజ్ అని రోజు ఒక 4-5 అడ్మిషన్స్, తర్వాత రోజు ఒక 4 నుంచి 5 ఒకసారి 10 సర్జరీలు కూడా కావడం జరుగుతుంది. మనం ఇవన్నీ ఓవరాల్గా చెప్పుకుంటే ఒక 10,000 మంది 12,000 మంది ఓపీడీ నడుస్తుంది. ఒక 300 మంది సర్జరీస్ అవుతున్నాయి, అన్ని రకాల సర్జరీస్. తర్వాత జనరల్ అడ్మిషన్లు వచ్చేసి అంటే జనరల్ సర్జరీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ఇంకేదైనా ఈఎన్టీ, ఇంకేదైనా చిన్న చిన్న కేసెస్ కూడా కావచ్చు. యావరేజ్గా అవి కూడా 150-200 ఐపీ జరుగుతుంది ఈ హాస్పిటల్లో. అంటే నేను ఇది సిద్దిపేట జిల్లా కింద వస్తుంది. దుబ్బాక ఏరియా హాస్పిటల్, వైద్య విధాన హాస్పిటల్. దీని మీద నెలకు 55 లక్షల రూపాయల ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఈ 55 లక్షల ఖర్చుకి అసలు ఎంత వస్తుంది అది చెప్పడానికి నేను ఈరోజు దుబ్బాక రావడం జరిగింది. యావరేజ్గా 300 సర్జరీలు అంటే ఒక 1.5 కోటి పబ్లిక్ అంటే 50,000 వేసుకున్నా, పెద్ద కేసుకు 1,00,000 రూపాయలు వేసుకున్నా, చిన్న కేసుకు 30,000 వేసుకున్నా, యావరేజ్గా 50,000 వేసుకుంటే మనకు 1.5 కోటి పబ్లిక్ మనీని సేవ్ చేయడం జరుగుతుంది. ఇది సిద్దిపేట జిల్లా కావచ్చు, ఎంటైర్ తెలంగాణ కావచ్చు. నేను కొన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిరిసిల్ల కావచ్చు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, తర్వాత కొంత మేడ్చల్, పార్ట్ ఆఫ్ మేడ్చల్, కొంత మెదక్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికే వచ్చి సర్జరీ చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక క్షుణ్ణంగా దీని మీద నేను అన్ని ప్రయత్నాలు చేసి, అంటే అన్ని కోణాలలో తెలుసుకోవడానికి ట్రై చేసిన క్రమంలో ఏంటంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో, ఇది ఎందుకు చెప్పబోతున్నానంటే ఇంటికి తండ్రి ఎలానో ఇన్స్టిట్యూట్ కూడా సూపరింటెండెంట్ అలా. ఎందుకంటే తండ్రి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, ఇల్లు వ్యవస్థ. అట్లనే సూపరింటెండెంట్ కష్టపడితే సూపరింటెండెంట్ వెనక అందరు కష్టపడతారు. సో ఇది నేను చెప్పదలుచుకున్నా, అంటే నేను బహిరంగంగా నా ఉన్న ఫీలింగ్ నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ ఆ సూపరింటెండెంట్ గారిని మనం కలవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ నేను ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ వారు, అంటే గవర్నమెంట్ సెటప్లో వైద్య విధానం కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, దీన్ని ఏమి నెగిటివ్గా తీసుకోవద్దు. ఆయన ఒక్కడే పని చేస్తున్నా మేమే పని చేయట్లేదా అనేది నెగిటివ్ తీసుకోకండి. ఎందుకంటే ఆ డాక్టర్ కష్టపడుతున్నాడు కాబట్టి నేను రావడం జరిగింది. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఏ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినా, లేకపోతే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అయినా, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కొన్ని అప్గ్రేడెడ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేయండి దయచేసి. దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఇక్కడ దుబ్బాక ప్రజలకి ఒక 2 కోట్ల రూపాయల వర్త్ ఎవ్రీ మంత్ పబ్లిక్ మనీని సేవ్ చేయడం జరుగుతుంది దుబ్బాక ఏరియా హాస్పిటల్లో జరిగే సిచ్యువేషన్ని. ఇప్పుడు నేను మీ దుబ్బాకలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, డాక్టర్ ఏం రాజు గారు ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళని కలిసి మీకు వివరాలన్నీ చెప్పగలుగుతాను. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు నేను చెప్పింది మీ దుబ్బాక హాస్పిటల్ గురించి. ఈ దుబ్బాక హాస్పిటల్లో ఏంటి అసలు, ఇది ఎప్పుడు ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది, ఇక్కడ జరిగేటువంటి క్రమం ఏంటి మీరు చెప్పండి సార్. యాక్చువల్గా ఇది 2014లో మనము స్టార్ట్ చేసినాము. ఇక్కడ అన్ని రకాల సర్జరీస్ చేయడం జరిగింది. పాత బిల్డింగ్ ఉంటుండే మనకి, పాత బిల్డింగ్ లో 30 బెడెడ్ హాస్పిటల్లో అన్ని రకాల ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత 2022లో మనకి కొత్త బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి అందరం షిఫ్ట్ అయినాం ఇక్కడికి. వచ్చిన తర్వాత దాదాపు అదే వేలో కంటిన్యూ అవుతూ అన్ని సర్జరీస్ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసే క్రమం బాగానే ఉంది, కానీ ఈ రోజులలో నేను రాని బిడ్డ గవర్నమెంట్ దవాఖానా అనే కాన్సెప్ట్ అయితే ప్రజలలో ఉండే, ఆ కాన్సెప్ట్ మర్చిపోయి నేను వస్తా గవర్నమెంట్ హాస్పిటల్కు అనేటువంటి సిచ్యువేషన్ మీరు ఎలా క్రియేట్ చేయగలిగినారో ఒక్కసారి చెప్పండి ప్లీజ్.
సార్ దీంట్లో ఒకటి వ్యక్తిగతంగా నాకు ఊర్లలో పోయి సర్వీస్ చేయడం ఇంట్రెస్ట్గా ఉండే. ఓకే. ఇంకో మాటకు వస్తే డబ్బులు సంపాదించడం అంటే సిటీలో ఉన్నా సంపాదించుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నా సంపాదించుకోవచ్చు, క్వశ్చన్ కాదు. కాకపోతే మన వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, మన వల్ల ఎన్ని ఫ్యామిలీస్ సర్జరీ పరంగా కానీ మెడికల్గా కానీ వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని చూసుకుంటే ఆ ఆనందం అనేది వేరే ఉంటుంది. మనం పొందే ఆనందం వాళ్ళకి సర్వీస్ చేసేట్లో కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్కి ఫస్ట్ మనకు ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ లేకుండే. సో ఆరోగ్యశ్రీ పర్మిషన్ కూడా రామలింగారెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కష్టపడి ఆయన ఎంబడి మేము ఆ పర్మిషన్ తెచ్చుకున్నాం, ఆరోగ్యశ్రీ తెచ్చుకున్నాం. తర్వాత ఆయుష్మాన్ భారత్ వచ్చింది. ఆ తెచ్చుకున్న క్రమంలో ఇంకా మెల్లిగా మేమే ప్రొపగండా చేసుకొని మేము చేస్తున్నాం ఇక్కడ సర్జరీస్, రండి రండి అని చెప్పేసి అందరినీ అన్ని విధాలుగా మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ ప్లస్ పొలిటికల్గా అందరికీ చెప్పి కేసెస్ మ్యాక్సిమం మా దగ్గరకు వస్తే మేము హెల్ప్ చేస్తామన్న కాన్సెప్ట్లో, ఎందుకంటే మేము హెల్ప్ చేద్దామని ఇక్కడ ఉన్నాం. పబ్లిక్కి అట్లీస్ట్ మన వల్ల కొన్ని ఫ్యామిలీస్ బాగుపడతాయి, కొంతమందికి డబ్బులు మిగిలిపోతాయి, కొంతమంది ఎకనామికల్గా కూడా సేవ్ అవుతారు. కాబట్టి ఆ మాటకు వస్తే మనం ఏదో చెయ్యాలని తపన, చేద్దామన్న ఇంటెన్షన్, డెడికేషన్, డిటర్మైండ్ మైండ్. సో ఆ ప్రకారంగా మేము ఇది స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఈ రోజు ఈ స్థితికి తీసుకొస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చేసిన హార్డ్ వర్క్ కావచ్చు, మీరు చెప్పినటువంటి జనాలకు నమ్మకం కలిగించడం కావచ్చు, ఇవంతా ఒక ఎత్తు. ఇన్ జనరల్గా పబ్లిక్ని అందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది. నేను హాస్పిటల్ అంతా తిరిగినాను సార్, నీట్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అయినా ప్రజలు నమ్మి, మీ మాట నమ్మి మీ దగ్గరికి వచ్చి ఇన్ని రకాల సర్జరీ చేయించుకుంటున్నారు కదా, మీరు అంటే ప్రజలకు ఏ విధంగా మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళను ఎంకరేజ్ చేసినారు? అంటే వచ్చిన ప్రతి పేషెంట్కి మంచిగా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా పద్ధతి ప్రకారం చేయడము, వాళ్ళందరికీ ఏం అవసరం అనేది చూసుకొని వాళ్ళకి అవసరం ఉన్న సర్జరీస్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి మేము కంప్లీట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే 4 కేసులు చేసి ఊళ్ళలోకి పోయిన తర్వాత ఆ నలుగురు ఇంకా విలేజ్లో అందరికీ చెప్పి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను మా దగ్గరికి మళ్ళీ రావడము, వాళ్ళకి ఈ విధంగా మేము ప్రొపగండా చేసుకున్నాము. అందరికీ అందుబాటులో ఉన్నట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం కూడా. ఇంకా సార్ ఇప్పుడు మీరు చేసింది బాగానే ఉంది. నేను కూడా ఈ ఇండస్ట్రీలో 20 ఏళ్ళ నుంచి అన్ని రకాల చూస్తున్నా. జనరల్గా జరిగేది ఏంటంటే పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఒక డాక్టర్ అండర్లో జాయిన్ కావాలి. ఆయనకు ఒకరోజు ఓపీడీ ఉంటుంది, ఒకరోజు సర్జరీ ఉంటుంది, ఒకరోజు డే ఆఫ్ ఉంటుంది. అట్లాంటి క్రమంలో పేషెంట్ విసుకుపోయేటోడు కదా. మరి ఇప్పుడు ఈ చుట్టూన్న పక్క జిల్లాలో కూడా మీ దగ్గర రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అంటే నేను చెప్పినట్టు చేయట్లేదు. నేను తెలుసుకున్న క్రమం ఏంటంటే, లేదండి మేము పేషెంట్ వస్తే రెగ్యులర్గా మేము సర్వీస్ ఇస్తున్నాము, నెక్స్ట్ డేనా లేకపోతే వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ ఒక అంటే ఫిజికల్లీ వాళ్ళకి ఏమేమి కావాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనా లేకపోతే సర్జరీకి ఎలా ఫోర్స్ చేయాలి, డయాబెటిక్ పేషెంట్ అన్నట్టు చూస్తున్నారు. మరి ఇంత త్వరగతిగా మీరు చేస్తున్నారు కదా, రెస్ట్లెస్గా చేసేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, మీ డాక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ఈ క్రియేట్ చేయడం వల్ల మరి మీకు గవర్నమెంట్ నుంచి కానీ పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? పొలిటికల్ ప్రెషర్స్ అంటే ఏం లేవు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాకు చాలా కోఆపరేషన్ అనేవి ఉంటారు. వాళ్ళు ఏ అవసరం ఉన్నా కానీ మాకు సహాయపడతారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం పేషెంట్ రాగానే డిలే చేయట్లేదు. మా టీం ఒకటి ఉన్నది, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జన్స్ కానీ, గైనకాలజిస్టులు కానీ, అన్ని రకాలుగా ఏ కేసుకి సంబంధించిన వర్కౌట్ అనేది ఫాస్ట్ మూమెంట్స్ తోటి మా టీం వాళ్ళని రెడీ చేసుకొని దాదాపుగా నెక్స్ట్ డేనే పెట్టుకోవడం జరుగుతుంది. ఎమర్జెన్సీలు అయితే అదే టైంలో చేస్తున్నాము. ఒకవేళ ఎమర్జెన్సీ లేకపోతే నెక్స్ట్ డేనే మ్యాక్సిమం మా ఇప్పుడు ఆరోగ్యశ్రీ మిత్రాస్ కానీ, డిఈఓస్ కానీ, లేకపోతే స్టాఫ్ నర్సులు కానివ్వండి, లేదా మిగతా డాక్టర్లు కూడా అందరం ఒక టీం వర్క్ లెక్క ఫామ్ చేసి ఇమ్మీడియట్గా పేషెంట్కి లేట్ కావద్దు. వేరే హాస్పిటల్స్కి పోతే దాదాపు ఒక 3-4 days 5 days కూడా పట్టొచ్చు. అట్లా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మేము మ్యాక్సిమం నెక్స్ట్ డేను, ఆ తర్వాత డేను కార్డియాక్ ఫిట్నెస్, 2 day కార్డియాలజిస్ట్ ఒపీనియన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇమ్మీడియట్గా మేము తెప్పించుకొని మన దగ్గర బ్లడ్ అంటే సెంటర్ లేకపోయినా కానీ సిద్దిపేటకి వెళ్ళి బ్లడ్ తెప్పించి పెట్టి తొందరగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మేము పేషెంట్కి హెల్ప్ చేస్తున్నాము.
దాని వల్ల కూడా పేషెంట్స్ చాలా మంది తెలుసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇంత సర్వీస్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు మన దగ్గర, నమ్మకం క్రియేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకో వర్డ్ కూడా చెప్పవచ్చు కదా సార్ మీతోని, అంటే మీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కడైనా గవర్నమెంట్ సెంటర్లో బాగానే పనిచేస్తున్నారు సార్, డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ఇంకొక అడుగు ముందేసి మీ ఫ్యామిలీ మెంబర్లా మీరు పేషెంట్లకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరికైనా కూడా మీరు రీచ్ అయిన క్రమము, ఈ రీచ్ అయిన క్రమంలో వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో తెలివి కల్లోళ్ళ నేను అంటాను, దుబ్బాక ప్రజలు కావచ్చు, దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. నేను అనుకుంటున్నాను నిజంగా గవర్నమెంట్ సెటప్ని ఏ విధంగా వాడుకోవాలి. ఇప్పుడు బయట పోతే ఎక్కడ పోయినా సార్ మినిమం 500-300 కన్సల్టేషన్ అవుతున్నది, బ్లడ్ టెస్ట్, మందులు, తర్వాత ఇంకా ఇతర ఏదైనా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యం ఇప్పుడు ప్రైవేట్ రంగం చూసుకుంటే. కానీ ఈ పబ్లిక్ మిమ్మల్ని నమ్మి మీ యొక్క సర్వీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి క్రమము పబ్లిక్ తెలియగలని చెప్పుకోవచ్చా, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేసిరని చెప్పుకోవచ్చా? అంటే ఇది 2 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కేసెస్ యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా అక్కడ ఒక 4 లక్షల ఖర్చు అవుతుందని చెప్పిన కేసులు కూడా మన దగ్గరకు వచ్చి చేపించుకునేవి ఉన్నాయి. ఫైబ్రాయిడ్, నల్లి ప్యారస్, యూట్రస్ సేవ్ చేసి ఓన్లీ మయోమెక్టమీ చేసిన కేసెస్, చాలా రేర్ కేసెస్. పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ దాదాపు మనం మొన్న రీసెంట్ గా ఒక 14 కిలోల కణితి కూడా తీయడం జరిగింది. అదే విధంగా ఫైబ్రాయిడ్లు కానీ ఓవేరియన్ మాస్లు దాదాపు 8-10 కిలోలు చాలా చేసినాం మనం ఇంతకు ముందు కూడా. సో ఇవి తెలుసుకొని కూడా పబ్లిక్ అంటే వాళ్ళకు ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పి కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి, వాళ్ళకు కూడా సేవ్ అవుతున్నాం. చుట్టుపక్కల జిల్లాలు దాదాపు మనకు మెదక్ గాని, కామారెడ్డి, సిరిసిల్ల ప్లస్ మేడ్చల్ ఈ డిస్ట్రిక్ట్లకి మొత్తం మనకే వస్తుంది, దాదాపు వస్తున్నాయి. మనకు రేర్ కేసెస్ అన్ని మన దగ్గర రావడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. ఇదంతా టీం వర్క్, మా డాక్టర్స్ కానీ అందరం కలిసి పనిచేస్తున్నాయి, సిస్టర్స్ కానీ అందరూ. సార్ ఈ టీం వర్క్ లా ఇన్ జనరల్ అంటే నేను వేరే హాస్పిటల్ కానీ వేరే గవర్నమెంట్ సెటప్ కానీ అనాలని కాదు, మీరు చేసే సర్వీస్కి పబ్లిక్ కోఆపరేషన్ బాగుందని నేను అనుకుంటున్నా ఫస్ట్. ఎందుకంటే మౌత్ టు మౌత్ పబ్లికేషన్ అయ్యి దానివల్ల మేము దుబ్బాక హాస్పిటల్కి పోతే మాకు బాగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఫ్రీ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, స్కాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని వివరాలు తెలుసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ మీరు అన్నటువంటి మాస్ బాగా ఉన్నటువంటి ట్యూమర్స్ కానీ ఇలాంటివి కూడా మీరు బాగా చేయడం వల్ల పబ్లిక్ వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. కానీ ఇదే ఆదరణ అన్ని ఏరియా హాస్పిటల్స్కి వెళ్ళాలని అని ప్రతి హాస్పిటల్లో కూడా ఈ విధంగా జరుగుద్దని ఈ వీడియో ద్వారా మీరు చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. అంటే ఒకటి మనము డబ్బులు ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఒక ప్రేమతోటి, రైట్, ఒక ఆప్యాయతతోటి మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ట్రీట్ చేసుకొని, మన ఫ్యామిలీకి సపోజ్ అదే ప్రాబ్లం వస్తే ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా కొంచెం ఎకనామికల్గా ప్రాబ్లం కావద్దు అనుకుంటే దాంట్లోకి వెళ్ళి పేషెంట్లను బయట వేయాలంటే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసుకుని అందరూ పనిచేస్తే నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తాయి పక్కా చెప్పొచ్చు. అందరూ కొంచెం అట్లీస్ట్ ఒక 50%, 60% డెడికేషన్గా మనం పనిచేసినా కానీ అన్ని హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అందరికీ మనం హెల్ప్ చేస్తాం, అన్ని విధాలుగా పబ్లిక్కి నమ్మకం కూడా కలిగించవచ్చు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ పోయే అవసరం లేదు, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయి, మనకి అందరు హెల్ప్ చేస్తున్నారు నా కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేస్తే నిజంగానే అది ఒక చేంజ్, మంచి చేంజ్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మీరు డెడికేటెడ్గా పనిచేయడానికి ఉన్న గవర్నమెంట్ సహాయ సహకారాలు ఏంటంటే మీకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఈ క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడం అనేది కూడా నేను చాలా హాస్పిటల్లో ఈవెన్ మెడికల్ కాలేజీలు కావచ్చు, టీచింగ్ హాస్పిటల్ ఏదైనా కూడా ఎక్కడైనా కూడా క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడం అనేది అదొక మైనస్ థింగే సార్ మనకి. కానీ మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మీ స్ట్రెంత్ అంతా ఒక 85 మెంబర్స్ ఉన్నారని చెప్పినారు. ఇంత పెద్ద హాస్పిటల్కి 85 మెంబర్స్ అంటే అది కొద్దిగా క్రౌడే సార్. అంటే వాళ్ళకు హెల్త్ విషయంలో చూసుకుంటే వాళ్ళ హెల్త్ కూడా ముఖ్యం ఉండాలి కదా. ఎందుకంటే పేషెంట్లకు సర్వీస్ చేస్తూ ఉన్నారు కానీ క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు డాక్టర్స్ కూడా 15 మందే ఉన్నారు ఇక్కడ మీరు టీం అంతా. ఈ టీం కూడా మీరు ఎవ్రీ డే సర్వీస్ ఇవ్వాలంటే కూడా కొంత అంటే
హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కూడా మినిమం రెస్ట్ అనేది అవసరం. అది ఏమన్నా గవర్నమెంట్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా. అంటే ఇక్కడ నేను చూసినటువంటి గ్రౌండ్ రియాలిటీలో ఏంటంటే కొద్దిగా ఎక్విప్మెంట్, ఇంకా మీరు అన్నట్టు ఒక సీఎం కానీ, ఇప్పుడు ఎందుకంటే డయాలసిస్ బాగా వర్క్ చేస్తున్నది, ల్యాబ్ పరంగా బాగా వర్క్ చేస్తుంది, ఎక్స్రే పరంగా బాగా వర్క్ చేస్తుంది. మీరు అన్నట్టు ఒక బ్లడ్ బ్యాంకు, తర్వాత అల్ట్రాసౌండ్ బాగానే ఉంది లేదా సార్? అల్ట్రాసౌండ్ ఒకటి, మీకు అల్ట్రాసౌండ్ ఒకటి, ఇవన్నీ మినిమం థింగ్స్, అంటే బేసిక్ థింగ్స్ కనుక ఇంకా ప్రొవైడ్ చేయగలిగితే రాబోయే రోజులలో 500 నుంచి 600 సర్జరీలు అయితే అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక డాక్టర్స్ని కొద్దిగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పెంచి, కొద్దిగా సపోర్టింగ్ స్టాఫ్ను పెంచి, కావాల్సిన ఎక్విప్మెంట్, తర్వాత ఇవి చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ మీకు, అంటే మీ మనసుకు గాయపడే క్వశ్చన్ సార్ నేను అడిగేది. ప్రతి మనిషికి డబ్బు అవసరం ఇన్ జనరల్గా, ఈవెన్ చిన్న పిల్లోడైనా చనిపోయే ముసలోడి వరకు కూడా డబ్బు అవసరం. అట్లాంటి క్రమంలో మీరు ఈ రిమోట్ ఏరియా, ఇది రిమోట్ ఏరియాలో మీరు పనిచేస్తానంటే మేము హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఫస్ట్. కానీ పనికి తగ్గ వేతనం లేదనేది నాకు బాగా మనసులో గాయపడే విషయం సార్. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా పనికి తగ్గట్టుగా మనం వేతనం ఇవ్వాలి. అందులో రౌండ్ ద క్లాక్ పనిచేసినప్పుడు గవర్నమెంట్ గుర్తించి మెడికల్, ఎస్పెషల్లీ మెడికల్ సైడ్ నేను అనేది, దిస్ ఈజ్ ఎమర్జెన్సీ. ఎందుకంటే జేబులో డబ్బులు పెట్టుకొని యాక్సిడెంట్ చేసుకోలేడు, జేబులో డబ్బులు పెట్టుకొని రోగాలు తెచ్చుకోలేడు. అట్లాంటి క్రమంలో మీరు ఈ సేవ చేసినందుకు మీకు ప్లస్ పాయింట్ కూడా చెప్పినారు మీరు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే కానీ, మీ ఎంపీ గారు కానీ, ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీస్ కానీ, మినిస్టర్ కానీ తో బాగా కోఆపరేషన్ ఉంది అని చెప్పినారు. ఆ కోఆపరేషన్ కనుక ఇంకా కంటిన్యూ కావాలి. కానీ మీరు ఇప్పుడు వచ్చే యూత్ సార్, అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 ఏళ్ళు, ఒక 35 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ సర్వీసులల్లో ఇప్పుడు వచ్చే యూత్కి మీరు ఏం చెప్తారు? డాక్టర్స్కి కానీ, స్టాఫ్కి కానీ, ఈ శాలరీస్లలో వాళ్ళు ఎలా బతకాలి, సర్వీస్ ఎలా ఇవ్వాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రెంగ్త్ కావాలి నాకు. ఇప్పుడు మీరు అడ్వైజ్ చేసినట్టు 50-60% పనిచేయడానికి ఉన్నారు సార్, కానీ తగ్గట్టుగా డబ్బులు లేవు, దానికి తగ్గట్టుగా స్టాఫ్ లేరు, దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ కావాలి. ఇది యాజ్ ఏ సీనియర్ డాక్టర్గా నేను అనేది, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, సింపుల్ అడ్వైస్. మీరు ఎట్లా, అంటే మీ ఎక్స్పీరియన్స్ నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇంతకు ముందు లెక్క కాకుండా ఈ మధ్యలో గవర్నమెంట్ శాలరీస్ కూడా కొంచెం హైక్ చేస్తున్నది. డిఎల్ పెంచుతుంది, హెచ్ఆర్ఎఫ్ న్యూ ఇది వస్తున్నది, కాబట్టి శాలరీస్ పెరుగుతున్నాయి. వీలైతే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని పెంచితే బాగానే ఉంటుంది, అట్లేం లేదు. కాకపోతే మనీ మైండెడ్గా పని చేయడం కంటే హెల్పింగ్ నేచర్లో ప్రేమతోటి పని చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనకు కాకపోయినా మన పిల్లల కన్నా భవిష్యత్తు బాగుంటుంది. మనం ఇంత హెల్ప్ చేస్తుంటే పూర్ సైడ్ పబ్లిక్ హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా మన పిల్లల సెటిల్మెంట్ కానీ అట్లా ఆలోచించుకొని ఒక మనస్సు దృఢ సంకల్పం చేసుకొని పని చేసుకోవాలి. రైట్. సో అది మెయిన్ థింగ్. అంటే మనకు ఏంటంటే డబ్బు అనేది నాట్ ఏ క్రైటీరియా. సో సర్వీస్ అనేది ఇంపార్టెంట్. ఆ సర్వీస్లో కూడా ప్రతి మనిషి నిజంగా కనబడే దేవుడు ఎవరంటే డాక్టరే. ఆ రూపం మీరు చూపించాల్సినటువంటి పరిస్థితి మీరు చూపిస్తున్నారు. దాని కొరకు మేము కష్టపడతాం సార్, మాతో పాటు మీ స్టాఫ్ అందరు కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు విలేకరులు కూడా అందరూ బాగానే కష్టపడతా ఉన్నారు. ఇక్కడ మీ లోకల్ విలేకరులు కావచ్చు, లేకపోతే మీ జిల్లా విలేకరులు కావచ్చు, అందరు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇన్ జనరల్గా మీ అన్ని ఆర్టికల్స్ అవన్నీ మేము పేపర్లో చూస్తూ ఉంటాం. కానీ ఇట్లాంటి పరిస్థితులల్లో గవర్నమెంట్కి నేను అడ్వైజ్ చేయాల్సింది, నేను రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో నిజంగా ప్రైమరీ థింగ్స్, ఎందుకంటే స్కాన్, అల్ట్రాసౌండ్ ఒకటి, బ్లడ్ బ్యాంక్ ఒకటి, సియామ్. ఎందుకంటే సియామ్ కనుక ఉంటే పాలిట్రామా కానీ, ఆర్థో కేసెస్ కానీ ఏదైనా కూడా మనం ఇక్కడ బాగా చేసుకోవడానికి ఉంటుంది. అంత ఖర్చు పెడుతుంది. ప్రజలు కూడా తెలివి కల్లోళ్ళు, దుబ్బాక ప్రజలు తెలివి కల్లోళ్ళు అయ్యి, చుట్టుపక్కల ప్రజలు కూడా తెలివి కల్లోళ్ళు అయ్యి, గవర్నమెంట్ సౌలతులు మా కొరకు పెట్టింది, ఈ హాస్పిటల్ మా కొరకు కట్టింది అనేటువంటి క్రమంలో వాళ్ళు ఉపయోగించుకున్నందరికీ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇది నేను మళ్ళీ ఒక 6 నెలలకో 8 నెలలకో మళ్ళీ వచ్చి చూస్తా. అప్పటి వరకు ఇంకా ఇంక్రీజ్ కావాలి. నేను ప్రజలను కోరుకునేది కూడా అదే. డాక్టర్స్ కూడా మంచి కోఆపరేషన్ దొరకాలి, స్టాఫ్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.